మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ పరిధి రాజీవ్ గృహ కల్పనలో నిరుపేదల నివాసం ఉండే ప్రాంతం. ఇక్కడ ప్రజలు రెక్కాడితే గాని డొక్క నిండని ప్రాంతం. ఈ కాలనీ నుంచి కొన్ని వేల మంది ప్రతిరోజు ఉప్పల్, సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రాంతానికి ఉద్యోగం చేయడానికి వెళ్తుంటారు. చాలా మంది కూలీనాలి పనులు చేసుకోవడానికి చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్తూ ఉంటుంటారు. పొద్దుగుక్కల కాయకష్టం చేసుకుని రాత్రి వేళల్లో ఇంటికి వచ్చే సమయంలో ఆర్జీకేల్లో స్ట్రీట్ లైట్లు రాకపోవడంతో బిక్కుబిక్కుమంటూ మహిళలు, వృద్ధులు, పిల్లలు ఇళ్లకు చేరుతున్నారు. స్ట్రీట్ లైట్లు రావడం లేదని మున్సిపల్ అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోని వైనం. అధికారుల పాలనలో అంధకారమైన రాజీవ్ గురకల్ప కాలనీ. ఇప్పటికైనా స్పందించి వీధి లైట్లను బాగు చేయించాలని మున్సిపల్ అధికారులకు మొరపెట్టుకుంటున్న ఆర్జీకే కాలనీ ప్రజలు. పోచారం మున్సిపాలిటీ రాజీవ్ గృహకల్పలో కొన్ని రోజులకెళ్ళి మా కాలనీలో స్ట్రీట్ లైటు రావడం లేదు. ఈ యొక్క స్ట్రీట్ లైట్లని పట్టించుకున్న నాదుడే లేడు. అధికారుల పరిపాలనలో ఈరోజు రాజీవ్ గృహకల్ప అంధకారంలోకి వెళ్ళిపోయింది. కాలనీలో నిరుపేదలు ఉండి ఈ యొక్క కాలనీలో పొద్దున ఉదయాన వెళ్ళి రాత్రి పూట ఇంటికి రావడం జరుగుతుంది. ప్రజలకు చీకట్లో బిక్కున భయాందోళనకు ప్రజలంతా ఇక గురవుతున్నారు. కనుక అధికారులు పట్టించుకొని వెంటనే ఒక స్ట్రీట్ లైట్లను కానీ కాలనీలో డ్రైనేజీలు పొంగి రోడ్ల మీదకి రావడం, పిల్లలకు అనారోగ్యాలు వస్తున్నాయి. కనుక అధికారులు పట్టించుకొని ఈ యొక్క సమస్యను తొందరగా క్లియర్ చేయాలని కోరుకుంటున్నాం. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ గురకల్ప కాలనీలో గత 20 రోజుల నుండి స్ట్రీట్ లైట్లు రావట్లేవు. ఐమాక్స్ లైట్లు పెట్టిన 3 కూడా, ఒకటో వర్షం వచ్చి కూలిపోయింది, ఒకటి గాంధీ బొమ్మ చౌరస్తా మరియు మన బస్తీ దవాఖాన దగ్గర 2 చోట్ల కూడా లైట్లు రావట్లేవు. మరి అధికారులు మరి ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇక్కడ సూపర్వైజరు వీళ్ళు అందరూ కూడా పట్టించుకుంటారు, సిబ్బంది కూడా. మరి కానీ అనేక సార్లు ఎవరు చేయాలనో ఈ నెంబర్లు లేవు. ఇప్పుడు వార్డు కౌన్సిలర్లు లేరు కాబట్టి మరి ఏ అధికారికి చెప్పాలనో అర్థం కావట్లేదు. ఏ అధికారి చెప్పినా ఇక్కడ పనులన్నీ శూన్యం జరుగుతున్నాయి. అందుకే తక్షణమే చర్యలు తీసుకొని ఈ ఐమాక్స్ లైట్లు ఉన్న 2 పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం. మా రాజీవ్ గురకల్ప కాలనీ ప్రజలందరూ కూడా వివిధ ప్రాంతాలకు పోయి ఉద్యోగాలు చేసుకొని సాయంత్రం 8 గంటల నుండి 10 గంటల వరకు వస్తూ ఉంటారు. వాళ్ళు ఈ ఐమాక్స్ లైట్లు లేక, వీధి దీపాలు లేక చాలా ఇబ్బందులు పడుతుర్రు. పాములు, తేళ్లు తిరుగుతున్నాయి, దానికి భయపడుతుర్రు. తక్షణమే వీళ్ళకు చిరు వ్యాపారులు ఇక్కడ పెట్టుకునే చిరు వ్యాపారులకు కూడా అంధకారం అయిపోయింది కాలనీ మొత్తం. తక్షణమే చర్యలు తీసుకొని దీన్ని పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం.